హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అను. ఎలా ఉన్నారండి? మీరు ఇచ్చే సపోర్ట్తో నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కొంతమంది చిన్న పనులకి అలసటకు గురవుతుంటారు. అరగంటకొకసారి, గంటకొకసారి ఇలా నీరసంగా ఫీల్ అవుతుంటారు. మరి ఇలా జరగడానికి కారణాలేంటి, వాటికి తగిన పరిష్కారాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు అయితే ఉంటాయి. నిద్ర లేచేటప్పుడు ఉత్సాహంగానే కనిపిస్తారు కొందరు. వేలకు అల్పాహారము తీసుకుంటారు. ఓ కప్పు కాఫీ కూడా పుచ్చుకుంటారు. అయినా కాసేపటికి అలసట వారి ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇదంతా ఎండ తీవ్రత వల్లేనేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ అలసట అసలు కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలే అంటున్నారు. ఆరోగ్యమైనవే అని మనం ఎంచుకొని కొన్ని పదార్థాలు మన శరీరం త్వరగా శక్తిని కోల్పోయేలా చేస్తాయి. తద్వారా కాసేపటికి అలసట అనిపిస్తుందట. ఆహారాన్ని మనం నిత్యావసరంగానే చూస్తాం, కానీ దీనికి మన జీవితాన్ని మార్చే శక్తి ఉందంటున్నారు. ఢిల్లీకి చెందిన ఈ పోషకాహార నిపుణురాలు దాదాపు 14 ఏళ్లుగా పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు. 50 వరకు దేశీ సూపర్ డ్రింక్స్ అనే పుస్తకం కూడా రాశారామె. అలా ఇటీవలే శరీరంలోని శక్తిని క్షీణింపజేసే కొన్ని పదార్థాల గురించి చెప్పారు. పండ్ల రసాలు వద్దంటున్నారు. పండ్ల రసాల్ని చాలామంది ఇష్టపడుతుంటారు. నేరుగా పండ్లు తినడం కంటే వీటిని తాగడం సులభం అనుకుంటారు. నిజానికి ఇవి ఆరోగ్యకరమైనవే అయినా శారీరక శక్తిని త్వరగా కోల్పోయేలా చేస్తాయంటున్నారు. సాధారణంగా ఫైబర్ మనం తీసుకునే ఆహారంలోని చక్కెరలు నెమ్మదిగా శరీరంలోకి విడుదలయ్యేలా చేస్తుంది. అయితే పండ్ల రసాల్లో ఫైబర్ ఉండదు, కాబట్టి చక్కెరలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి శరీరంలోకి త్వరగా విడుదలై రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచుతాయి. తద్వారా శరీరంలోని శక్తి ఒక్కసారిగా పెరిగి చురుగ్గా కనిపిస్తామట. కానీ అంతే త్వరగా అలసిపోతాం కూడా. అదే నేరుగా పండ్లను తీసుకుంటే వాటిలో ఉండే ఫైబర్, చక్కెరలు ఆలస్యంగా విడుదలయ్యేలా, వీటిని శరీరం లేటుగా గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం పాటు ఉత్సాహంగా ఉండగలుగుతాం. అందుకే పండ్ల రసాలకు బదులుగా పండ్లు తీసుకోవడమే మేలని చెబుతున్నారు. అలాగే మరి టీ, కాఫీలు కూడా మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు. కొంతమంది అదే పనిగా కాఫీ, టీలు తాగుతుంటారు. వీటి వల్ల శరీరానికి తక్షణ శక్తి వస్తుందనుకుంటారు. ఈ మాట వాస్తవమే అయినా మితిమీరితే ఆరోగ్యానికి నష్టమేనని చెబుతున్నారు. కాఫీ, టీలలో ఉండే కెఫిన్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగని రోజులో ఎక్కువసార్లు వీటిని తీసుకుంటే శరీరంలోని సహజ సిద్ధమైన శక్తి స్థాయిలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ అలవాటు వల్ల దీర్ఘకాలంలో శారీరక శక్తి పెరగకపోగా క్రమంగా తగ్గుతూ మరింత అలసిపోయే అవకాశం ఉంటుంది. అందుకే రోజుకి 1-2 కప్పులకు మించి వీటిని తీసుకోకపోవడం మంచిది. అప్పుడే వీటి వల్ల శరీరానికి మేలు కలుగుతుంది అంటున్నారు. టీతో పాటే తీసుకునే బిస్కెట్లను కూడా మోతాదుకు మించకుండా చూసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. మరొక విషయం ఫ్రెండ్స్, అన్నం మితంగా, అల్పాహారం లైట్గా, భోజనం కడుపు నిండా తినడం చాలామందికి అలవాటు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం, రాత్రిపూట కడుపు నిండా అన్నం తింటుంటారు. దీనివల్ల శక్తి వస్తుందనుకుంటారు, కానీ ఆయాసం, అలసట ఆవహిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనంలో భాగంగా అన్నం, ఇతర పదార్థాలని కడుపు నిండా తీసుకోవడం వల్ల వాటికి జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం పడుతుంది. అప్పటిదాకా శరీరంలో నిల్వ ఉన్న శక్తిని ఉపయోగించుకుంటుంది. ఫలితంగా నీరసం, అలసట ఆవహిస్తాయి. ఇలా శక్తి క్షీణించడం వల్ల కొన్నిసార్లు మగతగా అనిపించి నిద్రొస్తుంది. దీన్నే ఫుడ్ కోమా అని అంటారు.
మరికొన్నిసార్లు మనం తీసుకునే ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు లోపించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది కూడా కాసేపటికి శారీరక అలసటకు దారితీస్తుంది. కాబట్టి మోతాదులో ఆహారం తీసుకోవడం, తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు తినడం, అలాగే ఎంచుకునే ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్ వంటివి ఉండేలా చూసుకోవడం మంచిది. భోజనానికి ముందు సలాడ్లు, సూప్స్ తీసుకోవడం వంటివి చేస్తే అరుగుదల బాగుంటుంది. అలాగే శరీరానికి శక్తి అందుతుంది. అది ఎక్కువ సమయం పాటు మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది అంటూ భోజనంలో చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి మనకు ఆరోగ్య నిపుణులు ఇలాగైతే సలహా ఇచ్చారు. మరొక ముఖ్యమైన విషయం, శక్తి కోసం డ్రింక్స్ తాగొద్దట. శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి కొంతమంది ఎనర్జీ డ్రింక్స్ అయితే తాగుతుంటారు. అయితే ఇవి ఇచ్చే శారీరక సత్తువ తాత్కాలికమే అంటున్నారు. పేరుకు ఎనర్జీ డ్రింక్స్ అయినా వీటిలో చక్కెర లేకపోయినా ఇవి ఆరోగ్యకరం కాదు. పైగా వీటి తయారీలో వాడిన కృత్రిమ చక్కెరలు, వివిధ ఉత్ప్రేరకాలు తక్షణ శక్తిని అందించినా అది ఎక్కువ సమయం పాటు ఉండదు. అలాగే ఇవి జీవక్రియలు, నిద్ర వేళలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తరచూ వీటిని తీసుకోవడం వల్ల సహజ సిద్ధమైన శక్తి స్థాయిలు దెబ్బతింటాయి. అందుకే డ్రింక్స్కి బదులుగా శరీరాన్ని హైడ్రేట్ చేసే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ లాంటి సహజ సిద్ధమైన పానీయాలని తీసుకోవాలి. ఇవి శరీరాన్ని ఎక్కువ సమయం పాటు ఉత్సాహంగా ఉంచుతాయి అంటూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు. అలాగే క్యాలరీలు కూడా అందాల్సిందే. బరువు తగ్గాలనో లేదంటే వివిధ రకాల ఆహార ఆంక్షల వల్ల తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుంటారు కొందరు. శరీరం తక్షణమే శక్తిని కోల్పోవడానికి ఇది ఓ కారణం. ఇలాంటి పనులు కూడా శరీరం త్వరగా అలసిపోయేందుకు కారణమవుతుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో రోజుకి 1600 నుంచి 2400 వరకు క్యాలరీలకు తగ్గకుండా చూసుకోవాలి. అలాగే అవకాడో, నట్స్, కోడిగుడ్లు, పాలు, పాల పదార్థాలు, చేపలు వంటివి తీసుకోవాలి. అయితే ఆహారంలో ఈ మార్పులు చేర్పులు చేసుకోవడంతో పాటు ఆయా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మీ శరీరంలోని శక్తి స్థాయిలు త్వరగా క్షీణించడం గమనిస్తే మటుకు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి ముందుకు నడిపించండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.